కేంద్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడుకి పలుకుబడి ఉంది, బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నాడు. దాంతోనే ఇష్టారీతిగా ఇవాళ జలదోపిడీ జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా, ఈ జలదోపిడీ ప్రశ్నించాల్సింది ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించకుండా పరోక్షంగా సహకరిస్తున్నాడు. ఈయన పరోక్షంగా దీనికి సహకరిస్తున్నాడు. అందుకే ఈ పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి గారి వైఖరి హాస్యాస్పదంగా బేలాగా ఉంది. అసలు ఇయాలటి వరకు 3 మెన్ కమిటీ సమావేశాన్ని డిమాండ్ చేయరా మీరు? వాటర్ రెగ్యులేషన్ 3 మెన్ కమిటీ ద్వారా చేయాలి. అసలు ఈ రోజు వరకు 3 మెన్ కమిటీ సమావేశం జరగలే. 3 మెన్ కమిటీ సమావేశం జరగకుండా వాటర్ ఏ రాష్ట్రం ఎన్ని వాడుకోవాలనో నిర్ణయించకుండా ఇష్టారీతిని ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు 3 మెన్ కమిటీ గురించి మాట్లాడతలేరు? ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వినియోగాన్ని ఈ 3 మెన్ కమిటీ పర్యవేక్షిస్తుంది. 3 మెన్ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు 3 మెన్ కమిటీ సమావేశం జరగలేదు. ఈ రోజు వరకు కూడా జరగలేదు. అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోవాలి. బోర్డు కేంద్రం కంట్రోల్లో ఉందా, ఏపీ కంట్రోల్లో ఉందా అని మాకైతే ఇవాళ అనుమానం కలుగుతుంది. మరి కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రంకు 2 రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే, తెలంగాణకు నీళ్లు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇవాళ బోర్డు మీద కూడా సీరియస్గా ఒత్తిడి చేస్తలేరు. 3 మెన్ కమిటీ మీటింగ్ పెట్టమని డిమాండ్ చేస్తలేరు. శిలా విగ్రహాల్లాగా నీళ్లు తరలించకపోతుంటే శిలా విగ్రహాల్లాగా ఉంటున్నారు, పడి ఉన్నారు. ఇవాళ తెలంగాణ అడ్వైజర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఇంజనీర్లు కావచ్చు. అంటే పాలకులు సరిగా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? డైరెక్షన్ లెస్ అయిపోయింది. ఏపీ నీటి తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే మన ఆయకట్టుకు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అది సాగర్ ఆయకట్ట, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టా, మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్సా, చెరువుల కిందన రేపు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైంది, సాగర్లో నీటి మట్టం పడిపోతే రేపు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి, తక్షణం దీని మీద స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఒకవేళ అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళండి. అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామా, ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేద్దామా, ఏం చేయడానికైనా మేము సిద్ధం. మేల్కొనండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీని కూడా అడుగుతా ఉన్నా నేను. మీరు కూడా 8 ఎంపీలు గెలిచింది కదా, మరి బీజేపీ 8 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఎందుకు? ఎతుకదినడానికా లేక మొత్క సావనికా? దేనికోసం? 8 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉంటే ఏం లాభం? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉండి ఏం చేస్తున్నారు? నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు నీళ్లు తెస్తారా, లేదా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికో చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికో నీళ్లు నములుతారా? తెలుసుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు పదవులు దేనికోసమండి? రాష్ట్రంలో ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ రాష్ట్ర రైతులకు, ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి పదవులు. మరి అక్కర్రాని ఆ పదవులు ఉంటేం లాభం, లేకపోతే ఏం లాభం? రాష్ట్ర హక్కులు కాపాడలేని పదవులు ఉండి ఏం ప్రయోజనం అని నేను అడుగుతా ఉన్నా. మీరు చాలా సీనియర్, దయచేసి రివ్యూ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న మీరైనా స్పందించండి. యు రైజ్ టు ద అకేషన్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ. సందర్భం వచ్చినప్పుడు నిలబడాలి, రాష్ట్రం కోసం నిలబడాలి, గట్టిగా పోరాటం చేయాలి. మీ కనబట్టలేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడి? కిషన్ రెడ్డి గారు కనబట్టలేదా? రేపు సాగర్లో నీళ్లు తగ్గితే
మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. కృష్ణా బోర్డు మీ పరిధిలోనే ఉంది కదా కిషన్ రెడ్డి గారు, మీరు రివ్యూ చేయండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కృష్ణా బోర్డు ఉంది. హైదరాబాద్ వస్తున్నారు కదా, పిలవండి కేఆర్ఎంబీని. 3 మెన్ కమిటీ ఎందుకు ఈసారి సమావేశం కాలేదు? కేఆర్ఎంబీ అనుమతి లేకుండా 3 మెన్ కమిటీ నిర్ణయించకుండా 666 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎట్లా తీసుకుపోయిందో ప్రశ్నించండి. ఎందుకు అడగరు మీరు? మీ ప్రతాపం ఎంతసేపు మా మీదనేనా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద మీ ప్రతాపం చూపండి, మీ సత్తా చూపండి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. సో ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా తక్షణమే తొలగించాలని కూడా నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఇప్పుడు శ్రీశైలం ఏమో ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది, తెలంగాణ కంట్రోల్లో ఉన్న నాగార్జున సాగర్ను సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఎట్లా పెట్టారు? అయితే శ్రీశైలంను కూడా సిఆర్పిఎఫ్ తీసుకోండి. లేదు, ఆ రోజు మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాలకు ఇవ్వము, సెక్షన్ 3 కింద నీటి పంపిణీ జరగాల్సిందే, మా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగినాకనే మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ ఇస్తామని 10 ఏళ్ళు కూడా సాగర్ను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకున్నాం. సో నవంబర్ 30న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, మీరు గెలిచిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసినాం, మీరు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం చేతనైతలేదా? మీ ఎంపీలు 8 మంది ఉన్నారు పార్లమెంట్లో, మాట్లాడరా మీరు? అది ఎందుకు మరి తెలంగాణ తీసుకోవద్దు? సో నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, తక్షణమే సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలి. అది తెలంగాణ ఆధీనంలో ఉందనుకో, సాగర్ కుడికాలువ నీళ్ళు ఇడిచేది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు పోవడానికి రేపు అవకాశం ఉండదు. మేమేం అక్రమంగా నీళ్ళు అడుగుతలేం, న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లు కూడా రాకుండా పోతున్నాయి. ఈ సంవత్సరం 343 టీఎంసీలు రావాల్సి ఉంటే 220 మాత్రమే వచ్చినాయి. ఇంకా 123 టీఎంసీలు తక్కువైపోయినాయి మనకు. అటు పంటలు ఉన్నాయి, తాగునీటి అవసరాలు ఉన్నాయి. అందువల్ల కేఆర్ఎంబీని రివ్యూ చేయాలి, సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి సాగర్ ప్రాజెక్టును యథావిధిగా తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి తేవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా అడగాలి. కిషన్ రెడ్డి గారు కూడా చొరవ చూపి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ప్రాజెక్టుల అనుమతి, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉంది. మీరు చూస్తే అన్ని డిపిఆర్లు రిటర్న్ వస్తున్నాయి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెనాకా కొరాటాకు అనుమతి తెచ్చినాం.